అరుపెరుం జ్యోతి వందనం. భక్తులందరికీ కూడా నా యొక్క చిన్న విన్నపం ఏమనగా, ఈ నెల 21వ తారీఖున, జూలై 21వ తారీఖున గురు పూజ, వ్యాస పూర్ణిమ. చాలా గొప్పగా ఈ గురు శిష్య అనుబంధానికి ముఖ్యమైన రోజుగా చెప్పవచ్చును. మనం ఎన్నో పండగలు ఇవన్నీ కూడా మన బాహ్యం కోసము, మనం బ్రతకడానికి కోసము, ఇతర కార్యక్రమాల కోసము ఏదో విధంగా అయితే పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు భక్తులరా. కానీ గురు పాద సేవ చేయడానికి, గురువుని స్మరణ చేయడానికి, గురు ఉపదేశం పొందినటువంటి ప్రతి ఒక్క శిష్యులకి కూడా ఈ యొక్క గురు పూర్ణిమ చాలా విశేషంగా చెప్పుకోవచ్చును. ఎందుకంటే మనము పండగంతా మన భాగ్యం కోసం మనం ఇక్కడ బ్రతకడానికి బ్రతుకు నేర్పి ఉంటుంది. కానీ గురువు ఆ వ్యాస పూర్ణిమ రోజులు చాలా విశేషంగా ఎక్కడ చూసినా, ఈ భారతదేశంలో ఎక్కడ చూసినా ఆ దినాన్ని చాలా విశేషంగా గురు శిష్యుల యొక్క అనుబంధాన్ని, ఎందుకంటే ఆ గురువు కూడా ఒకప్పుడు శిష్యుల్లాగే ఉంటాడు. ఆ శిష్యుడు గురువు అయినప్పుడు పొందినటువంటి ఎన్నో విశేషాలని కూడా వాళ్ళందరినీ సత్సాంగత్యంగా అందరినీ ఒక్క కాడ చేసి ఇటువంటి విషయాల్ని బోధిస్తూ ఉంటారు భక్తులారా. మీరెవరైనా, మీకు ఎవరైనా గురువు ఏ దాంట్లో అయినా, ఏ పరిశ్రమాల్లో అయినా ఆధ్యాత్మిక గురువు కానీ మరి ఇతర ఏ గురువులు ఉన్నా సరే, వారి పాద సేవని, వారి పాదాలకి సేవ చేయండి ఆ దినము. ఎందుకంటే ఆ గురువు వల్లనే మనం ఇంత కాడికి వచ్చాము, జ్ఞానం ఏర్పడింది. మనకి తల్లిదండ్రులు స్కూల్ వరకే తీసుకుపోయి మనకి అన్ని విషయాలు చెప్పుకుంటారు. కానీ గురువు అన్నవారు ఖచ్చితంగా మనకి ఒక ఆదర్శంగా నిలబడి మన జీవితంలో ఏదైతే సాధించాలనో అటువంటి వైరాగ్యాన్ని మనలోకి పంపించి, అజ్ఞానాన్ని తొలగించి, మనకి జీవితం మొత్తం ఇప్పుడు చూడండి, ఏ ఒక ఐటీలో ఏదో ఒక కోర్స్ తీసుకుంటాం అనుకోండి, దాంట్లో ఐటీలో పోయి ఒక 2 సంవత్సరాలు మనము ఏదో ఒక కోర్స్ తీసుకుని దాన్ని నిరంతరము నిత్యము జీవనాని కోసము వాళ్ళు యవ్వనం వయసు నుంచి వృద్ధాప్యం వరకు ఇది మీకు ఎప్పుడు ఎట్లా సహాయపడుతుందో గురువు కూడా అంటే దీంట్లో ఆధ్యాత్మిక మార్గంలో గురువులందరూ కూడా ఆత్మని పరమాత్మలో చేర్చేటువంటి విద్యని బోధిస్తూ చక్కటి సన్మార్గం వైపు నడిపిస్తూ ఉంటారు. వాళ్ళ పాదాలకి మీరు సేవ చేసి ఆ దినము మీకు తోచినటువంటి ఆయనకి ఏదో మీరు ఇవ్వాల్సిందే కట్న కానుకలన్నీ వాళ్ళు ఆశించరండి. మీరు ఇవ్వాల్సిందంతా వాళ్ళకి కట్నము కానుక రూపంలో మీ దగ్గర ఉన్నటువంటి చెడుని విడిచిపెట్టి, అయ్యా గురునాథ, ఈ రోజు నుంచి మేము ఈ యొక్క చెడుని విడిచిపెట్టుతా ఉన్నాము, ఇదే నా కానుక, నాకు మంచిని నాకు ఇవ్వండి తండ్రి అని సంకల్పం చేసుకొని, మీకు ఎవరైనా గురువులు ఉంటే మీరు గురువుని పోయి సంప్రదించి ఆ దినము ఆయన పాదాలకి సేవ చేసి ఆయన తీర ఆశీర్వాదం తీసుకుని మీకు తోచినంతలో ఆయనకి సహాయం చేసి, ఆడ సహాయం అంటే చూడండి, గురువులకి సహాయం అంటే ఆయనేమో వాళ్ళ భార్య పిల్లలను లేక ఇతర కార్యక్రమాల కోసం కాదు, మీ వంతుగా సరే మీరు అక్కడికి పోయి ఏదో 100 రూపాయలు చేతిలో పెట్టుకొస్తామంటే 100 రూపాయలకి ఈరోజు ఏమీ రానటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు మీ వంతులో మీరు కష్టపడే దాంట్లో మీ వంతుగా మీ స్తోమత తగ్గట్టు సాయం చేస్తే వారు నివసించినటువంటి ఆశ్రమాలు కానీ, దేవాలయాలు కానీ ఇతర అన్ని కూడా అభివృద్ధి కోసమే ఉంటుంది. కాబట్టి అటువంటి ఈ గురు పూజ రోజు మీరు గుర్తుగా ఏదైనా ఒక మంచి పని చేయండి. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా గురువుని పోయి గురుపాద సేవని మీరు చేసి, మీరు కూడా జీవితంలో వారంతట వారు అవ్వాలి. కాబట్టి మీరు కూడా రేపు అటువంటి అవకాశాన్ని పొందుతారు. కాబట్టి ఇటువంటి విషయాలందరూ కూడా మీరు సత్సాంగత్యంతో మీ గురువు గారిని సంప్రదించి ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ముందుకు తీసుకుపోతారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మనము చిత్తూరు జిల్లాలోని గుడిపాల మండలము గొల్లపల్లి గ్రామానికి 197 రామాపురం రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో అత్తిగారి గుట్ట అని ఉంటుంది. 21వ తారీఖు మా గురువులందరినీ కూడా అక్కడికి రమ్మని చెప్పుకున్నాము. వచ్చిన తర్వాత అక్కడ అంగరంగ వైభవంగా గురు పూజ మహోత్సవ కార్యక్రమాన్ని అతి విజయవంతంగా చేయబోతా ఉన్నాము. మీరెవరైనా కూడా ఇట్టి కార్యక్రమాల్లో కలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా 21వ తారీఖు 7వ నెల మీరందరూ కూడా విచ్చేసి, మీకు అందరికి కూడా ఇదే మా స్వాగతం సుస్వాగతం.
మీరందరూ విచ్చేయండి. ఈ యొక్క గురు పరంపరని ముందుకు తీసుకువెళ్దాం. తీసుకుపోయి స్వామివారి పాద సేవని చేసి వారు చెప్పినటువంటి సన్మార్గంలో ప్రయాణం చేసి ఈ ఆత్మని పరమాత్మలో చేసేటువంటి విద్యని తెలుసుకుని మనమంతా కూడా అభ్యాసం చేస్తాం భక్తులారా. హరి ఓం, హరి ఓం, హరి ఓం. అరుపెరుం జ్యోతి వందనం.